ఇదిగో ఈ బ్యానర్స్ చూడండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఈ బ్యానర్సే. పర్యావరణానికి ఎటువంటి నష్టం జరగకూడదనే బలమైన సంకల్పం ఒకవైపు అయితే, ఒక వ్యవస్థ అంటే కుల వృత్తులు, చేతి వృత్తులు, ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం పరితపించే ఆలోచనలు మరొక వైపు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. మనం చిన్నప్పటి నుండి వినే ఉంటాం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రంగులతో ఉన్న వినాయక ప్రతిమలు పర్యావరణానికి హానిని కలిగిస్తాయని, మట్టి వినాయక ప్రతిమలనే మనం పూజించడం మంచిదని. ఈ విషయం తెలిసిన మనం రంగుల వినాయకుని ప్రతిమలే కొనేస్తాం. ఎందుకంటే రంగుల బొమ్మలు మన కంటికి అందంగా కనిపిస్తాయని. కానీ ఆ అందం వెనుక మన మట్టి, మనం తినే ఆహారం కలుషితమవుతుందనే విషయంపై మనకు అవగాహన లేకపోవడం నాకు ఇక్కడికి వచ్చాక కొన్ని విషయాలు తెలిసాయి. ఇలాంటి విషయాలు సాధ్యమైనంత ఎక్కువ మందికి తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ మట్టి వినాయకుని ప్రతిమల వల్ల ఎంతమందికి ఉపాధి లభిస్తుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా రంగుల బొమ్మల జోలికి వెళ్లరు. ఇక్కడ ఉన్న ఈ వినాయకుని ప్రతిమను ఒక్కసారి చూడండి. మనకి అందుబాటులో ఉండే మట్టి ప్రతిమలు ఎక్కువగా చిన్న పరిమాణంలోనే కనిపిస్తాయి. కానీ వాటిని ఇంత పెద్ద పరిమాణంలో తీర్చిదిద్దడంలో సేవ్ సంస్థ విజయరామ్ గారి కృషి, తపనే కారణం. మన రైతు బాగుండాలి, మన చేతి వృత్తుల వారికి ఉపాధి ఉండాలనే ఆశయంతో ఆయన చేస్తున్న ఈ పని ఎంతమందికి ఉపాధి కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వినాయకుని ప్రతిమను తయారు చేయడానికి గడ్డి, మట్టి, కర్రలు వీటిని అందించేందుకు మన రైతులు సిద్ధంగా ఉంటారు. అంతేకాదండి, గణేశుడి కోసం తయారు చేసే వస్త్రాలు అంటే పంచె, కండువా మొదలగు వస్త్రాలకు ఉపయోగించే పత్తిని, స్వామివారి చేతికి ఉండే చేతి సంచి, వినాయకుడి చవితిని పురస్కరించుకుని తయారు చేసే ఫ్లెక్స్కి బదులు ఉపయోగించే బ్యానర్లకు, మండపం కట్టేందుకు ఉపయోగించే గోనె సంచులకు అవసరమైన ముడి పదార్థాలను, పచ్చని ఆకుల తోరణాలు, పూలమాలల దండలు, అరటి గెలలను అందించేది మన రైతే. రైతు నుండి వచ్చే ఈ ముడి పదార్థాలను వస్త్రాలుగా, బ్యానర్లుగా, గోనె సంచులుగా, చేతి సంచులుగా తయారు చేసే చేనేత కార్మికులకు చేతి నిండా ఉపాధి దొరుకుతుంది. చేనేత కార్మికులు తయారు చేసే ఈ బ్యానర్లపై పెయింట్ చేసే ఆర్టిస్టులకు పని దొరుకుతుంది. అలాగే మట్టిని వినాయకుని ప్రతిమగా, ప్రమిదలుగా, మండిగులుగా తయారు చేసేందుకు కుమ్మరి కార్మికులు తయారు చేసే ప్రమిదలలో, మండిగలలో ఉపయోగించే గానుగ నూనెను అందించేందుకు తెలికలకు, వారు ఉపయోగించే ఎద్దుకు కూడా ఉపాధి దొరుకుతుంది. స్వామివారికి నీడ తగిలేలా తయారు చేసే గొడుగులను, బుట్టలను, మండపం పైభాగాన్ని, స్వామివారి ప్రతిమను తయారు చేసేందుకు మట్టితో పాటు ఉపయోగించే గడ్డిని సరియైన షేపుగా మార్చేందుకు మేదర కార్మికులకు, మేదర సోదరులు తయారు చేసే గొడుగులకు, బుట్టలకు, మండపం పైభాగానికి అవసరమైన తాటి ఆకులు అందించే శక్తి బలిజ కార్మికులకు ఇంతమందికి చేతి నిండా పని దొరుకుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ప్రాజెక్టును మన డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడంతో ఒక్కసారిగా ఇక్కడ పరిస్థితి మారిపోయింది. వీటన్నింటిపై అవగాహన కలిగించి స్థానిక వృత్తులకు, కార్మికులకు ఉపాధిని చేకూర్చే విధంగా అచ్చంగా మన పూర్వీకులు అవలంబించిన ప్రకృతి సహజ సిద్ధమైన సరంజామాతో జనసేనాని అడుగులు వేయడం, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆయన పరివారం సమకూర్చడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొద్ది మొత్తంలో చేసే ఈ అవగాహన సదస్సు 2025 సంవత్సరంలో జరగబోయే వినాయకుని చవితికి ఇదొక పూర్తి నిబద్ధతతో చేసే కుటీర పరిశ్రమలుగా పరిడవిల్లబోతుంది. ఇందుకు గాను రైతుల సమక్షంలో కొంతమందికి ఉపాధి కలిగించే అవకాశం కూడా ఉంది. ఇది స్థానిక పిఠాపురంతో పాటు చుట్టూ ఉన్న జిల్లాల వరకు వ్యాప్తి చెయ్యాలని జనసేనాని సంకల్పం. ఇదే జరిగితే విదేశీ సంస్కృతి అయిన ప్లాస్టర్ రంగుల రూపంలో విదేశాలకు వెళ్లిపోతున్న మన డబ్బు ఇక అటువైపు వెళ్లకుండా మన స్థానికుల దగ్గరే ఉంటుంది. దీనివల్ల దేశ సంపదకు, పటిష్టతకు ఒక మార్గం అని చెప్పవచ్చు. మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మనకు చుట్టుపక్కన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఇలా మన వాళ్ళందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. నాకు ఈ విధానం చాలా బాగా నచ్చింది. అన్నింటికీ మించి మన స్థానికులకు చేతి నిండా పని దొరుకుతుంది. మరి మీరు ఈ మహోన్నతమైన కార్యక్రమానికి సహకరించాలనుకుంటున్నారా? అయితే మీరు రంగు బొమ్మల స్థానంలో మట్టి బొమ్మలను కొనుగోలు చేసుకోండి. మన దేశ సంపదకు మన వంతు కృషిని అందించండి. జై హింద్.